ప్రస్తుతం మనం అనంత పద్మనాభ స్వామి దేవస్థానం మెట్ల మార్గం ఏదైతే ఉందో మొదటి మెట్టు పాదం వద్ద అయితే ఉన్నాం. మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం మొక్కలతో మెట్టు మార్గం అయితే నిండిపోయి ఉంది. అదేవిధంగా ఇదంతా ఒక ఎత్తున అయితే చుట్టుపక్కల చూసుకుంటే చెత్త. ఈ చెత్త మొత్తం ఎంతో దారుణంగా ఇక్కడ పేరుకుపోవడం గమనార్హంగా ఉంది. ఎందుకంటే మీరు చూసుకుంటే మొదటి మెట్టు వద్దే ఒక ప్రభుత్వ పాఠశాల అయితే ఉంది. ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చే చెత్త మాత్రమే కాదు, ఇది మీరు చూసుకుంటే ఈ చెత్త మొత్తం స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానికులు వాళ్ళు కూడా ఇక్కడే చెత్త వేయడం వల్ల ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్నారు ఈ చెత్త ఇక్కడ వేసి తగలబెట్టడం కూడా జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఇది ఇక్కడ మెట్లు మార్గం దగ్గర చూసుకుంటున్నారు మీరు. ఇక్కడ సింహాచలం అవని అదేవిధంగా ఇతర దేవస్థానాలకి ఎక్కడికి వెళ్ళినా కొండ ప్రాంతంలోనే దేవస్థానాలకి వెళ్ళాలంటే చాలా వరకు భక్తులు మెట్లు మార్గం నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అలాంటి మెట్లు మార్గం మీరు చూసుకుంటే చూడండి, మొత్తం తుప్పలు వచ్చేసి తుప్పలమయం అయిపోయి మెట్లు అన్నదే కనబడట్లేదు. ఇది కూడా మరి ఇలాగే కొన్ని రోజులు వదిలేస్తే ఇది కూడా కొండలో కలిసిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. అంత దారుణంగా ఇక్కడ మెట్ల మీదకి రాళ్ళు రప్పలు చెత్త చెదారం మొత్తం ఈ మెట్ల మీదే ఉంటుంది. మీరు ఇక్కడ మొదటి పాదం నుంచి చివరి పాదం అంటే చివరి మెట్టు వరకు చూసుకుంటే అలాగనే కనబడుతుంది మొత్తం తుప్పలతో. దీనికి సంబంధించి మామూలుగా ఏ దేవస్థానంలో అయినా భక్తులు చాలా భక్తితో దేవుణ్ణి దర్శించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కొన్ని మొక్కులతో మెట్లకి బొట్లు పెట్టుకుంటూ మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు వరకు వెళ్తూ ఉంటారు. అలాంటి చరిత్రాత్మక ప్రదేశమైన ఈ తొలిపాదం ఏదైతే ఉందో తొలిపాదానికి అసలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఎండోమెంట్ అవని, అదేవిధంగా దేవాదాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీనికి తగిన చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హంగా మిగిలింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానికులు అవని, అదేవిధంగా ఇక్కడ ఒక పాఠశాల ఉంది, పాఠశాల విద్యార్థులకు అవని ఈ చెత్త పేరుకుపోవడం వల్ల ప్రతి ఒక్క స్థానికుడు ఇక్కడే చెత్త వేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంది. అదేవిధంగా ఎంతో భక్తితో వచ్చిన భక్తులకు కూడా ఇది ఒక రానున్న రోజుల్లో ఇలాంటి చరిత్రాత్మక స్థలాన్ని ప్రభుత్వం అవని అదేవిధంగా దేవాదాయ శాఖ అవని దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించి ఈ మెట్లు మీరు చూసుకుంటే మెట్ల మార్గం గుండా వెళ్తూ ఉంటే ప్రతి ఏడాది ఒక ఉత్సవం లాంటిది జరుపుతారు ఈ దేవస్థానానికి సంబంధించి. ఆ ఉత్సవంలో వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువగా వస్తారు, రద్దీ ఎక్కువగా ఉంటుంది, మెట్ల మార్గం నుంచి ఎక్కువగా వెళ్తారు. అలాంటి స్థలమైన ఈ ప్రదేశానికి చూస్తే ఇక్కడ ఆ మెట్ల మీద వెళ్తున్నప్పుడు చిన్న పొరపాటు జరిగినా ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. అదేవిధంగా ప్రాణాపాయం జరిగే అవకాశమే ఉందని చెప్పచ్చు. అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కాబట్టి ప్రభుత్వం దీనికి తగిన చర్యలు తీసుకొని ఇక్కడ గ్రిల్స్ వంటివి సేఫ్టీ రాడ్స్ వంటివి నిర్మించాలి. ఇవన్నీ క్లీన్ చేయించి ఎవరైతే భక్తులు ఉన్నారో దీనికి ఎక్కువగా ప్రాప్తి చూపిస్తూ ఉంటారు, భక్తితో వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తరుణ్, VBC ఆన్ టీవీ.